అందరికీ హాయ్ అండి. నా పేరు రఘు. మీరు చూస్తున్నారు రఘు ప్రయాణాలు ఛానల్. ఇప్పుడు నేను పాలకొండ బస్ స్టాండ్లో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను ఎక్కడికి ట్రావెల్ చేయబోతున్నాను మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా రండి, ప్రయాణాన్ని మొదలు పెట్టేద్దాం. ఇప్పుడు మనం పాలకొండ బస్ స్టేషన్ నుంచి శ్రీకాకుళం ట్రావెల్ చేయబోతున్నాం. యాక్చువల్గా మనం పల్లివెలుగు బస్సులోనే ట్రావెల్ చేస్తున్నాం కదా, కానీ పాలకొండ నుంచి శ్రీకాకుళానికి పల్లివెలుగు సర్వీసులు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే కేవలం 2 బస్సులే ఉన్నాయంట. పాలకొండ డిపో నుంచి ఒక బస్సు, అటు శ్రీకాకుళం డిపో నుంచి ఒక బస్సే ఉందంట. కాబట్టి పల్లివెలుగు బస్సు క్యాచ్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు మనం వెనకాల ఉన్న ఎక్స్ప్రెస్ బస్సులో శ్రీకాకుళం వెళ్ళబోతున్నాం. రండి, బస్సు ఎక్కిన తర్వాత విశేషాలు మాట్లాడుకుందాం. పాలకొండ శ్రీకాకుళం ఎక్స్ప్రెస్ సర్వీస్ బస్సు పాలకొండ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదుగా బయలుదేరింది. ఈ బస్సు ఇప్పుడు బయటకు వెళ్తుంది పాలకొండ బస్ స్టేషన్లోంచి. స్టార్టింగ్ పాయింట్లో ఆక్యుపెన్సీ బస్సులో చూపిస్తాను చూడండి. పర్వాలేదు, బాగానే ఉంది. అంతగా ఖాళీగా లేదు, అలాగని ఫుల్ రష్గా కూడా లేదు, బాగానే ఉంది. ఇదంతా కూడా పాలకొండ బస్ స్టాండ్ బయట వాతావరణం. హోటల్స్ ఉన్నాయి, జ్యూస్ షాపులు ఉన్నాయి, బట్టల షాపులు ఉన్నాయి. ఎక్స్ప్రెస్ సర్వీస్కి కూడా ఫ్రీ టికెట్ చెల్లుబాటు అవుతుంది కాబట్టి ప్రయాణికులు బాగానే ఎక్కుతున్నారు. పల్లివెలుగు బస్సులు 2 ఉన్నాయంటండి. ఒకటి శ్రీకాకుళం బస్ డిపో వాళ్ళు నడిపేది, 2 పాలకొండ బస్ డిపో వాళ్ళు నడిపేది. ఆ 2 బస్సులు అటు ఇటు తిరుగుతాయంట. ఇప్పుడు ఆ బస్సు ఎప్పుడు వస్తుందో దానికోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం అనుకోండి, ఈలోపు కాలం అలాగే చేతిలో జసగజారినట్టు జారిపోద్ది. చూడండి, ఫంక్షన్ హాల్ అంటే ఇదేదో స్కూలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల. స్కూల్ బయట ఏమొచ్చి జరాక్స్ షాపులు, ఇస్త్రీ బండి ఉన్నాయి. ఇక్కడేమొచ్చి పకోడీ కొట్టు, ఇలాంటివన్నీ ఉన్నాయి. మరి బతుకు తెరువు కోసం ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఇదంతా స్కూలే ఇక్కడ వరకు. అంటే ఇదంతా స్కూల్ అంటే బయట కనిపించేదంతా కాదు, లోపల ఉన్నదంతా స్కూలే, చాలా పెద్ద స్కూలు. ఇప్పుడేమొచ్చి పాలకొండ పోలీస్ స్టేషన్, పాలకొండ సర్కిల్, పాలకొండ సబ్ డివిజన్. ఇదేమొచ్చి జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అంట. కోర్టు, పాలకొండ కోర్టు, తహసీల్దార్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది. ఊరు ఇటుపక్క పెద్దగా ఉండదండి, అటుపక్కే. పాలకొండ నుంచి రాజా వెళ్ళే వైపు ఊరు ఎక్కువగా ఉంటుంది, ఇటుపక్క అంటే చాలా తక్కువగా ఉంటుంది. అటవీ శాఖ ప్రభుత్వ చదువుదామంటే ఆ లోపు సర్రన వెళ్ళిపోతున్నాం మనం. అంటే పెద్ద స్పీడ్గా ఏం వెళ్ళట్లేదు, కానీ మనకి చదివేంత టైం లేదు అక్కడ. ఊరంతా అయిపోయినట్టుంది, ఇల్లులే ఉన్నాయి అక్కడక్కడ. పాలకొండ డిపో, బస్ డిపో ఇదంతా కూడా చాలా పెద్దదే. బస్ డిపో ప్లేస్ చాలా ఉంది. ఆ కొండ చూడండి, ఆ సీనరీ అసలు అదిరిపోయింది. అసలు అదిరిపోవడం అంటే అదిరిపోవడం కాదు, ఇది ఎలా ఉందంటే అరకు ఫీలింగ్ ఉంది. ఎస్కోట నుంచి అరకు వెళ్తున్నప్పుడు ఆ కొండలన్నీ కనిపిస్తాయి చూసారు, ఇలాగే కనిపిస్తుంది. ఆ కొండలన్నీ ఎక్కి పైకి వెళ్తే అరకు వస్తుంది. కానీ ఈ కొండలు మనం ఎక్కలేము. కానీ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ప్రకృతి తనను తాను చాలా బాగా నిర్మించుకుందండి కదా. మీకు ఏమనిపిస్తుందో చెప్పండి, మీకు కెమెరాలో కూడా కనిపిస్తుంది. ఈ కొండలన్నీ కూడా చూడండి. ఇక్కడ గడ్డివాము, వచ్చేస్తాం, ఊరు దాటేస్తాం మనం. ఇదేదో ఫ్యాక్టరీలా ఉంది. ఆవులు శుభ్రంగా గడ్డి మేస్తున్నాయి. ఆహా, చల్ల గాలి, ఈ వాతావరణం, ఈ సీనరీ అంతా ఎంత బాగుందో. కండక్టర్ గారు టికెట్ కొట్టే కంగారులో మనకు మంచి సీనరీ పోగొట్టారు. లేకపోతే అసలు సూపర్ ఉన్న సగం దాటేసి వచ్చేసాం. చూడండి అసలు ఈ కొండలన్నీ ఎలా ఉన్నాయో. అమ్మ, అసలు ఏదో అరకు పాడారు అనుకుంటాం. ఇది చూడండి ఎలా ఉందో. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం ఫ్రేమ్ అంతా కొండలే. అసలు ఇక్కడ రావాలండి చలికాలంలో. అరకెళ్ళిపోతాం కదా. ఓడి అమ్మ, ఇంకా ఆ మూల కూడా ఉన్నాయి. ఇంకా అన్నీ కొండలే. కిందంతా వ్యవసాయ భూమి, వ్యవసాయం చేస్తూ చూడండి అసలు
ఈ అందాన్ని ఇలా వీడియోలో చూడడం కాదండి, నిజంగా ఆస్వాదించాలి. అంటే నిజంగా మనం కళ్ళతో చూస్తూ ఆస్వాదిస్తే ఆ మజా వేరుంటుంది. వీడియోలో చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఓకే అనిపిస్తుంది, కెమెరాలో ఉండే లెన్స్ వల్ల లేదంటే ఎడిటింగ్ వల్ల కొంచెం రూపాయిది ₹2 కనిపించవచ్చు. కానీ నిజంగా చూస్తే మాత్రం బర్త్ వర్మ బర్త్ మైండ్ బ్లోయింగ్లా ఉంది వర్మ. ఆ డైలాగ్ కరెక్ట్గా సూట్ అవుతుంది ఈ బిట్కి మాత్రం. టికెట్ అయితే తీసుకున్నాను, ఇంకా దాని డీటెయిల్స్ మీకు చెప్పలేదు, ఎందుకంటే ఈ సీనరీ పోతుందేమో అని ఒక భయంతో చెప్పట్లేదు మీకు. ఇది ఒకసారి కొంచెం దాటిన తర్వాత అప్పుడు మీకు టికెట్ డీటెయిల్స్ చూపిస్తాను. ఇదో చర్చ్ ఉంది, పరిశుద్ధ లూర్దు మాత్ర దేవాలయం అంట. అదిగో అక్కడ ఉంది చర్చ్, బాగుంది. లోపలికి ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది, ట్రాక్టర్లతో మట్టిదే చేస్తున్నారు, మరి ఏం కడుతున్నారో. అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, రోడ్డు మీద ఆవులు. ఓహో బాగుంది, స్టార్టింగే బాగుంది. ఇది మళ్ళీ మధ్యలో ఎలా ఉంటుందో చూద్దాం. ఇక చూడండి మళ్ళీ వచ్చింది ఈ సీనరీ చూడండి. అసలు ఇదంతా కూడా పాలకొండ నుంచి శ్రీకాకుళం వెళ్ళే దారిలో మనం ఓన్ వెహికల్ మీద వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే కారు కొద్దిసేపు ఆపి అలాగా ఈ ప్రకృతిని ఆస్వాదించి కాసేపు టీ ఏమైనా తాగితే తాగి, ఏవైనా వెలిగించి ఆర్పేసి అప్పుడు మళ్ళీ డ్రైవ్ చేస్తూ వెళ్ళొచ్చు. కనుచూపు మేర ఉందండి. అదే ఇందాక నుంచి తీస్తున్నాం మన వీడియో, ఇంకా కనిపిస్తుంది. నీకు చెప్పాను కదా, నేను వీడియో తీస్తుంటే కండక్టర్ గారు టికెట్ కొట్టారని చెప్పేసి. కండక్టర్ ఇందాకలా టికెట్ డీటెయిల్స్ నేను చెప్పలేదు. పాలకొండ నుంచి శ్రీకాకుళం మొత్తం 42 కిలోమీటర్లు. ఇది ఎక్స్ప్రెస్ సర్వీస్ కాబట్టి ₹60 ఛార్జ్ చేశారు. మేబీ పల్లివేలుకి అయితే ఒక ₹40 ఉంటుందేమో, అంతే. ₹50 అంట. పక్కన మన కోపాషన్ చెప్తున్నారు. ₹10 పెద్ద తేడా ఉంది. కాకపోతే పల్లివేలుగు బస్సు అన్ని ఊర్లోనూ ఆగలుగుతుంది, ఇదైతే కొన్ని ఊర్లోనూ ఆగలుగుతుంది. రైట్, ఇంకోసారి ఎప్పుడైనా సరే స్పెషల్గా చేద్దాం. పాలకొండ శ్రీకాకుళం పల్లివేలుగు టూరు. మనం ఊరు వచ్చాం, ఊరు పేరు బుర్జా అనుకుంటా. బోర్జా, ఇది బోర్జా సెంటర్ అంట. బస్ స్టాప్ అది. పేరు సరిగ్గా తెలియకపోతే కో ప్యాసింజర్ గారు చెప్పారు. సో మనకు అన్నీ తెలియాలని రూలే లేదు, అలా వెళ్ళిపోవడమే. ఎవరో ఒకరు మనకు సహాయం చేస్తారు. అశోక చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. రోడ్డు మాత్రం చాలా బాగుంది, సాఫీగా వెళ్తుంది, ఎక్కి కుదేయట్లేదు మనల్ని. ఇక్కడ ఏదో గవర్నమెంట్ స్కూలా ఏంటిది, గుడి ఉంది. గుడి కాదండి, స్కూల్లో గుడి ఉందా? అదేటో స్కూల్లో గుడి ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నాండి. డ్రైవర్ గారు బస్సు జంప్ ఆడిస్తున్నారు. ఈజీగా 50 పైన ఉంటాం మనం కళ్ళు మూసుకొని. ఇక్కడ చూడండి, ఈ కొస నుంచి ఆ కొస వరకు మొత్తం వ్యవసాయ భూమే. మనం కరెక్ట్గా అంటే ఇంకా ఈ వర్షాకాలం ఇంకా పూర్తిగా మొదలవలేదుగా. 4 వర్షాలు పడిన తర్వాత వస్తే, విత్తనాలు చల్లాక కొంచెం పైరు ఎదిగిన తర్వాత చూస్తే నా సామిరంగా అదిరిపోద్ది అంతే. ఈ పచ్చటి పొలాలు, వెనకతల కొండ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఓహో, ఏదైనా సరే అండి, చెట్ల కింద నుంచి వెళ్తుంటే ఆ ఫీలింగ్ వేరే. ఎంత ఏసీలో ఉన్నా ఆ ఫీలింగ్ రాదు. ఎంత చల్లగా ఉందో హాయిగా. అక్కడ ఒక పశువుల పాక ఉంది, పాక కాదు షెడ్ వేస్తారు. ఏదో ఊరు వచ్చింది చదువుదామంటే జమ్ము వెళ్ళిపోయింది. అది కేకే రాజాపురం అంటే ఈ ఊరి పేరు. అక్కడెక్కడ ఫ్లెక్స్ ఉంటే చదివేశాను టక్ అని చెప్పేసి. కేకే రాజాపురం వచ్చాము మనం ఇప్పుడే. ఇక్కడ బస్సు ఆపుతున్నారు, ఎవరో దిగుతారు అనుకుంటా. కురుంపేట, బూర్జ మండలం, శ్రీకాకుళం జిల్లా.
ఇది ఇక్కడ చికెన్ సెంటర్ బోర్డు మీద రాసింది. స్కూల్ అయిపోయినట్టుంది, స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు. ఇది చూడండి, బస్ స్టాప్ చాలా బాగుంది, నీట్గా ఉంది బస్ స్టాప్. కానీ బస్ స్టాప్లో కుక్క పడుకుని ఉంది, ప్యాసింజర్లు ఎవరు లేరు. అదే కుక్క పడుకుంటే తప్పేం లేదులేండి, కాకపోతే నీట్గా ఉంచుకోవాలి ఆ బస్ స్టాప్ లాగా. పాలకొండ నుంచి ఎవరైనా ఈ మన వీడియో చూస్తే ఒక కామెంట్ చేయండి. పాలకొండ నుంచి ఇంకా ఏ ఊర్లకు వెళ్తే మంచి మనకు వ్లాగ్ దొరుకుతుందో, మంచి వ్యూస్ దొరుకుతాయో మీరు కామెంట్లో చెప్పండి. నేను ఖచ్చితంగా ఆయా ఊర్లకి ట్రావెల్ చేస్తాను. కొబ్బరి చెట్లు, దూరంగా మళ్ళీ కొండలు, అంటే అదే కొండలు అలా కనెక్ట్ అయినట్టు ఉన్నాయి. రోడ్డు మీద చూడండి బస్సు ఎలా వెళ్తుందో, ట్రాఫిక్ ఒక గుర్రంలాగా పరిగెడు తీస్తుంది. ఒక రథంలో ఎక్కువ స్పీడు కాదు, తక్కువ స్పీడు కాదు, ఒక కాన్స్టెంట్ స్పీడ్లో అలాగే వెళ్తుంది. ఇవన్నీ లేఅవుట్లు వేసినట్టు ఉన్నారు. రాజుపేట అనే ఊరు వచ్చాము ఇప్పుడే. అక్కడ బోర్డు ఉంది కానీ సగం తిరిగిపోయి ఉంది, అర్థం మరి చదివిస్తాను. రాజుపేట అంట ఊరు. ఇదేంటిది, స్కూలా ఏంటిది? పాడుబడిపోయిన బంగ్లాలా ఉంది. మరీ పాడుబడిపోయిన బంగ్లాలా లేదు, కానీ ఉపయోగించట్లేదు దీన్ని. తెలిసిపోతుంది ఉపయోగించట్లేదని చెప్పేసి. వ్యవసాయ సమాచారం ఏదో ఉంది, అయితే వ్యవసాయ శాఖ సంబంధించిన కార్యాలయం అండి, ఏదో ఒక అటుపక్క ఉంది స్కూలు. బస్ స్టాప్ ఎక్కడ ఉంది, కానీ ఎవడో బస్ స్టాప్లో దిగరు. ఇవన్నీ దుక్కిద్దుని వదిలేశారు, వర్షాలు పడ్డట్టు ఉన్నాయి. ఎప్పుడో విత్తనాలు చల్లుతారు మళ్ళీ. ఇప్పుడు విత్తనాలు చల్లి వ్యవసాయం మొదలెడతారు. కొల్లి వలస అనే ఊరు వచ్చాం ఇప్పుడే. పాలకొండ నుంచి శ్రీకాకుళం ట్రావెల్ చేస్తున్నప్పుడు కొల్లి వలస అనే ఊరు వచ్చింది. కొల్లి వలస ఉన్నారు ఎవరో, కండక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మన దగ్గరే. ఏదో అటు ఇటు తేడా కొడుతున్నారు, టికెట్లు చెక్ చేసుకుంటున్నారు. అక్కడ బోర్డు మీద ఏమొచ్చి కొల్లి వలస అని ఉంది, వీళ్ళేమొచ్చి కోలి వలస అని చదువుతున్నారు. మరి అంటున్నారు, చదువుతున్నారు కాదు అంటున్నారు. షాపులు, హార్డ్వేర్ షాపులు ఉన్నాయి, బిర్యానీకి పాయింట్ ఉంది. అంటే మెయిన్ రోడ్ కదా, ఎవరికైనా ఏదైనా కావాలంటే ఊర్లోంచి బయటకు వచ్చి ఇక్కడ కాసేపు అలా స్పెండ్ చేసే టైము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు అన్నమాట. పల్లెటూరులో ఉండే గొప్పతనం ఏంటంటేనండి, అన్నీ ఒక దగ్గర ఉంటాయండి. మనం దేనికో వెళ్ళక్కర్లే, ఎక్కడికో వెళ్ళక్కర్లే, దీనికోసం ఎక్కడికి, దానికోసం అక్కడికి, దానికోసం ఎక్కడికి వెళ్ళక్కర్లే. అన్నీ కలిపి ఒక దగ్గర ఉంటాయి. ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి. గొర్రెలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఆదివారం మీ అందరికీ ఉంది, బాగా తినండి. బాగా తిని ఆదివారం మీ సంగతి చెప్తాను. ఈ పల్లెటూరు అన్నీ ఒక దగ్గర ఉండడం వల్ల మనం ఎక్కువ దూరం తిరగక్కర్లే. అలా వచ్చి సాయంత్రం సెంటర్లో నించొని కాసేపు స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇలాగే వెంచర్లు ఇస్తారు, ఇది కూడా వెంచర్ ఇస్తారు ఇక్కడ కూడా. అవునులేండి, వ్యవసాయం ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, మన వాళ్ళని అంటే ఆడికి రైతుకి కనీస గౌరవం, మర్యాద, రూపాయి లాభం రానప్పుడు అతను ఎందుకంటే వ్యవసాయం చేస్తాడు. సింగన్నపాలెం అనే ఊరు, బుర్జ మండలం సింగన్నపాలెం అనే ఊరిది. ఎక్కడ బస్సు ఆపట్లేదు, ఎందుకంటే దిగే వాళ్ళు ఎవరు లేరు కదా, అందుకే బస్సు ఆపట్లేదు. ఇదంతా చూడండి, అసలు ఇదంతా దుక్కిజున్న వదిలేశారు పాపం. వర్షాలు వస్తే విత్తనాలు వేసుకుంటారు. అక్కడ ట్రాక్టర్ దుక్కి దున్నుతుంది, ఇక్కడ కొంతమంది గట్లన్నీ సర్దుకుంటున్నారు. దాని మీద అదే చెత్త అంతా తీస్తున్నారు పొలం గట్ల మీద నుంచి. ఇక్కడ సోలార్ కూడా వేసుకున్నారండి ఎవరో రైతు. సోలార్ ప్యానల్స్ ఉన్నాయి, అక్కడ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ దూరంగా సోలార్ ప్యానల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చల్లగాలి, వేడి గాలి మిక్స్ అయిన ఒకలాంటి గాలి వస్తుంది ఇప్పుడు. అంటే
ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఏమి లేవుగా, ఇంతవరకు చెట్ల మధ్యలోంచి వచ్చాం మనం. ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఏమి లేవు కదా, కాబట్టి వేడి గాలి చల్లగాలితో మిక్స్ అయ్యి ఒకలాగా తగులుతుంది. ఇప్పుడు కోణంపేట అనే ఊరు రాబోతుంది. కోణంపేట అంట. ఈ రోడ్డుకి ఆపోజిట్ రోడ్లో ఉన్నట్టుందండి, అందుకే అటుపక్క డైవర్షన్ చూపించారు వాళ్ళు. ఇదంటే ఇదేనా? ఇక్కడ ఎక్కడైనా సరే బోర్డు ఉంటే చూసి చెప్తాను. అంబేద్కర్ గారు లేని ఏరియా ఊరు ఉండదు. దిగుతారా? ఉప్పిని వలస అంట ఇది. ఈ ఊరి పేరు ఉప్పిని వలస. చిన్న పెయ్యి చూడండి ఎలా ఉందో రోడ్డు మీద, హ్యాపీ దొరుకుతుంది అది. ఉప్పిని వలస అనే ఊరు వచ్చాం. గురువు గారు హెల్మెట్ లేదు, నోట్లో సిగరెట్ పెట్టి పాత సినిమాల్లో హీరోలు వెళ్తున్నారు ఆయన. ఇక్కడ ఏదో స్వర్గపురి శ్మశానం, ఇది స్వర్గపురి అని ఉందంటే శ్మశానం అని అర్థం. అదేదో స్వర్గంలా ఉంటుంది. వెళ్ళిపోయారంట లోపలికి, వెళ్తాం అందరం ఎక్కడికి వెళ్తాం. ఇదేదో ఊరు వచ్చింది ఇక్కడ, ఇదే ఊరు. దీనికి ఒక ఊరు పేరు ఏమీ లేదు. వైకుంఠపురం అంట ఈ ఊరు పేరు. అక్కడ బస్ స్టాప్ ఉంది, బస్ స్టాప్ మీద ఉంది పేరు, అది చూసి చదివేశాను. ఇక్కడ మళ్ళీ చెట్లు బాగున్నాయండి, పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. చిన్న సైజు అడవిలా ఉంది ఇదంతా కూడా. మరి మేబీ ఎదురుగా ఏమంటారు దాన్ని, ఆ క్యాబిన్ సీట్లో కూర్చుంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇక్కడ మటుకు ప్రయాణం బాగుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. హ్యాపీ. ఎంత చల్లగాలి వస్తుంది తెలుసండి, మీరు అనుభవించలేరు ఆ చల్లగాలిని. నేను ఆస్వాదిస్తున్నాను, నేను ఆస్వాదిస్తాను దాన్ని, మీరు అనుభవించండి అంతే. ఈ కుర్రోడు అవడో కానీ, కుర్రోడో అంకులో భలే ఆస్వాదిస్తున్నాడు రా చల్లగాలిని అనుకోండి. కొరగాం బోగర వలస అంటే ఈ ఊర్లోకి వెళ్తే కొరగాం బోగర వలస అనే ఊర్లోకి వెళ్తామేమో మనం. ఎప్పుడైనా బండేసుకొచ్చి ఈ ఊర్లో తిరగాలి మనం. బస్సులు వెళ్ళని ప్రదేశాలకు, ప్రాంతాలకి మనం బండేసుకుని తిరగాలి. ఏదో ఊరు వచ్చింది, ఇదే ఊరు, ఇది ఒక పేరు ఊరు ఏమీ లేదు. అక్కులపేట వేణుంపేట అంట ఇది. అక్కులపేట వేణుంపేట. ఇదంతా చూడండి దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది. అడవి ప్రాంతంలో ఉండడం కాదు, అది అటవీ ప్రాంతమే. అందుకే పాలకొండ దగ్గర చెక్ పోస్ట్ పెట్టారు, అటవీ ఉత్పత్తులు ఏవి కూడా స్మగ్లింగ్ చేయకుండా. ఈ రోడ్డు చూడండి ఎంత బాగుందో. ఎప్పుడైనా ట్రావెల్ చేయాలండి ఆ రోడ్లోకి. అసలు బండి మీద వెళ్తే ఎంత బాగుంటుందో ప్రశాంతంగా. ఎంత మామిడి తోట అయిపోయిందమ్మా, మామిడికాయలు, మామిడి చెట్లు మీద మా పని అయిపోయింది. వచ్చే సంవత్సరం వరకు ఇంకా మీరు ఎలా ఉండండి. చూడండి అక్కడ ఒక చెట్టు ఉంది, అమ్మవారి గుడి కట్టినట్టు ఉన్నారు అక్కడంతా. ప్రమాదాలు జరుగు స్థలము, నెమ్మదిగా వెళ్ళండి అని చెప్పి అక్కడ కాషన్ బోర్డు ఉంది. కానీ మా డ్రైవర్ గారు ఒక్కసారి డిసైడ్ అయితే నా మాట నేనే నమ్మను అని చెప్పేసి, నమ్మను కాదు వినను అని చెప్పి వెళ్ళిపోతారు సర్ర అని. ఈ మామిడి తోటల్లో చూసారా బట్టలు ఆరేసి ఉన్నాయి. వీళ్ళు కౌలుకి తీసుకున్న వాళ్ళు కాపలాకి వస్తారు కదా, వాళ్ళు అనుకుంటా. లేదా స్కూల్ ఉన్నట్టు ఉందండి అక్కడ, బోర్డు కనిపించింది. ఏదో ఊరు వచ్చాం, ఏ ఊరు చదువుతామంటే దీనికి ఏ బోర్డు లేదు. ఉన్నా చదవలేకపోతున్నాం, అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అది. ఎన్ని గొర్రెలు ఉన్నాయిరా, గొర్రెల మేకల రెండూ ఉన్నాయి దానిలోనే. మళ్ళీ ఏదో బోర్డు వచ్చింది, చదవలేకపోయాం మనం. ఇటు సర్రని వెళ్ళిపోతుంది అంతే బస్సులో కూర్చున్నాం కదా, మనం కూడా వెళ్ళిపోతున్నాం జమ్మని. ఇక్కడ నుంచి చూడండి దూరంగా ఏదో సిటీలా కనిపిస్తుంది, ఎందుకంటే చాలా బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ.
మరి అది ఏ ఊరో తెలియదు కానీ నాకు ఇప్పుడు ఆ ఊరి మీదగా వెళ్ళామా అనేది చూద్దాం. చాలా ఇల్లులు కనిపిస్తున్నాయి ఎక్కడైతే. ఇంతవరకు ఏదో చిన్న చిన్న పల్లెటూర్లు కనిపించాయి అంతే. అది ఏ ఊరు ఏంటో చూద్దాం. బొడ్డేపల్లి అంటే ఇది ఈ ఏరియా అంతటిని ఆమ్దాల వలస అంటారంట. మనతో పాటు వచ్చిన కో ప్యాసింజర్ గారు చెప్పారు మనకి. బేసిక్గా శ్రీకాకుళానికి రైల్వే స్టేషన్ శ్రీకాకుళంలో ఉండదు, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ దిగి ఇది శ్రీకాకుళం వెళ్ళాలి. శ్రీకాకుళం రోడ్ అని చెప్పి రైల్వే స్టేషన్ కనిపిస్తే అది శ్రీకాకుళంలో ఉందనుకున్నారు. కాదు, అది ఆమ్దాల వలసలో ఉంటుంది. మరి ఎందుకు ఆ స్టేషన్కి ఆమ్దాల వలస అని పేరు పెట్టకుండా శ్రీకాకుళం రోడ్ అని చెప్పి పేరు పెట్టారు? అదే ఆమ్దాల వలస అంటే అందరికీ అర్థమవుద్ది కదా. ఆమ్దాల వలస ఊర్లోకి అయితే వచ్చేస్తాం. ఆంజనేయ స్వామి బొమ్మ చూడండి ఎంత పెద్ద ఉందో. కృషి విజ్ఞాన కేంద్రం ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విద్యాలయం, విశ్వవిద్యాలయం, అది యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ. అది ఈలోపు మనకి ఆమ్దాల వలస బ్రిడ్జ్ మీదకి ఎక్కాం, కానీ ఈలోపు మనకి మైక్లో పవర్ పోయింది, ఛార్జింగ్ అయిపోయింది. సో మైక్ మార్చి ఇంకో మైక్ పెట్టేలోపు మంచి వ్యూస్ పోయాయి. సరేలేండి, అప్పుడప్పుడు జరుగుతుంటాయి అలాంటివన్నీ. ఆమ్దాల వలస చాలా పెద్ద ఊరే. ఆహా, ఆ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. అక్కడ కిందన ఎవరో పాకలు అవి వేసుకుంటున్నారు. ఈ ప్లాస్టిక్ దాంతో టెంట్లు వేసుకుంటారు కదా, చార్పాండ్లతో అలా వేసుకున్నట్టు ఉన్నారు. సరుగుడు కర్రలు అలా అమ్ముకుంటున్నారు. ఆమ్దాల వలస ఎంత ఆమ్దాల వలసే. డ్రైవర్ గారు హార్న్ గట్టిగా కొడుతున్నారు. గొర్రెలు చూడండి ఎలా వెళ్తున్నాయి ముందున నీట్గా. టైం అయిపోయింది దానికి, ఇంటికి వెళ్ళిపోతున్నాయి. చూస్తారా ఈ గొర్రె, చూస్తారా ఎలా ఉంది? ఇది దొంగ గొర్రె. అన్నీ వెళ్తున్నాయి, ఇది మాత్రం ఇక్కడ మేస్తుంది. మళ్ళీ పరిగెట్ట. అరే పిల్లలు తప్పకుండా. తమ్ముడు వంకాయలు క్యారెట్ పట్టుకెళ్తున్నాడు కవర్లో. మేకల మంద, గొర్రెల మంద. అది బయట ఏమైనా సరే మనం మొక్కలు ఏమైనా ఉంచుకున్నాం అనుకోండి, ఎంత సంగతి తినేస్తాయి. ఎన్ని ఉన్నాయో గొర్రెలు. మేక చూడండి, దాని కొమ్ములు చూడండి ఎలా ఉన్నాయో. మన డ్రైవర్ గారు చాకచక్యంతో వాటన్నింటినీ తప్పించారు. అలాంటి డ్రైవింగ్ చేయడం అంటే చేయడం కాదండి, అలాంటి టెక్నిక్ తెలియాల. ఓహో, ఇక్కడ చూడండి మంచిగా బలలు, చెట్లు ఉన్నాయి, చెట్టు కింద బలలు వేశారు. కూర్చొని అలాగా సేవ తిరగడమే. ఇప్పుడు మనం మెయిన్ రోడ్ మీదకి వచ్చేస్తాం కదా, ఇప్పుడు మనకు పెద్దగా ఏమీ వ్యూస్ కనిపించవు, అయిపోయాయి అంతా కూడా. ఏదో ఊరు వచ్చింది, పేరు చదువుదామంటే అవ్వలేదు, కనిపించలేదు. అక్కడ ఏ ఎంపీ నిధులతో కట్టారో పెద్దగా రాసింది, కానీ ఆ ఊరి పేరేటో చిన్న అక్షరాలతో రాసింది. వాకల వలస అనే ఊరు వచ్చాం మనం ఇప్పుడు. అక్కడ ఒక దేవాలయం కనిపిస్తే ఆ గుడి మీద రాస్తుంది వాకల వలస అని చెప్పేసి. ఈ ఊరి పేరు రాగోలు. ఇదంతా రాగోలు మెయిన్ రోడ్ మీద ఊరు మాట. కొంతమంది షాపులు తీసున్నాయి, కొన్ని షాపులు కట్టేసి ఉన్నాయి. అంటే లంచ్ బ్రేక్ టైం కదా, అందుకని కొంతమంది భోజనానికి ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మంచి ఉత్సాహం మీద ఉంటుంది. రాగోలు దగ్గరికి వచ్చామంటే శ్రీకాకుళం దగ్గరికి వచ్చినట్టే మనం ఆల్మోస్ట్. అక్కడ కూడా రాసింది రాగోలు అని చెప్పేసి. దూరంగా చూడండి కొబ్బరి చెట్లు ఎలా ఉన్నాయో, భలే ఉన్నాయి అసలు. ఇవన్నీ అపార్ట్మెంట్లే, భలే ఉన్నాయండి అపార్ట్మెంట్లు. రాగోలు పెద్దూరే అయితే చిన్నూరేం కాదు. ప్యాసింజర్లు ఎవరో దిగుతున్నారు అనుకుంటా, బస్సు ఆపారు. రాగోలికి మరి బస్ స్టేషన్ ఉందో లేదో మనకు తెలియదు. ఇవన్నీ వెంచర్లే అక్కడంతా కూడా. మీరు చూస్తే అన్నీ సిమెంట్ రాళ్ళు పాతేసి ఉన్నాయి. వెంచర్లు.
ఇక్కడ ఏదో రోడ్డు వర్క్స్ జరుగుతుంటున్నాయి. రోడ్డు మీద కంకర సిమెంటు అన్నీ కలిపేస్తున్నారు. అంటే ఇదంతా బురద బురదగా ఉంది కదా, అందుకని చెప్పేసి ఇదిగో అక్కడ లారీ కూడా ఉంది. ఇటుపక్క ప్రొక్లైనర్ కూడా ఉంది. దాన్ని దాన్ని ఏమంటారు, ప్రొక్లైనర్ అని అంటారు, లేదంటే ఎలివేటరా, ఎలివేటర్ అనుకుంటా. ఎలివేటరా ఎస్కలేటరా ఏదో అంతే ఉంది. మట్టి తీసి అట్టంచి ఇటు వేస్తుంది కదా, అది ఉంది. ఇది కొత్త రోడ్ జంక్షన్ అంట. శ్రీకాకుళం స్ట్రైట్, రణస్థలం రైట్. ఈ ఫ్లైఓవర్ కిందకి వచ్చేస్తామంటే శ్రీకాకుళం వచ్చినట్టే. ఎప్పుడైతే ఆ ఫ్లైఓవర్ దాటేస్తామో ఇంకా మనం శ్రీకాకుళం లోపలికి వచ్చేసినట్టే. ఇదంతా శ్రీకాకుళమే. శ్రీకాకుళం కూడా విశాఖపట్నం లాగా చాలా పెద్ద సిటీయే. అంటే విశాఖపట్నం అంత పెద్ద సిటీయే కాదో నాకు తెలియదు, కానీ పెద్ద సిటీ. బిల్డింగ్ పెయింటింగ్ చూడండి, భలే ఉంది. పింక్ కలర్లో భలే దీనిగా వేసారు, అట్రాక్టివ్గా వేసారు. చూడగానే జిగ్గుమనేలాగా పింక్ కలర్ పెయింటింగ్. ఇది రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టున్నారు. కొన్ని ఇల్లు కొట్టేస్తున్నాయి అక్కడ. అంబేద్కర్ భవనం ఇది. ఇదిగో చూడండి, రోడ్డు మీద ఇల్లులన్నీ కొట్టేస్తున్నాయి. అంటే ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టున్నారు మొత్తం అంతా కూడా రోడ్స్. రోడ్డు అమ్మ మొత్తం చెక్కిస్తారు. ఇటుపక్క అయితే ఏమీ లేవు ఇక్కడ. ఓహో, ఇది గవర్నమెంట్ ఐటీఐ అండి. ఇటుపక్క ఏమి లేవు మరి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి కూడా. మరి ఇటుపక్క ఉంటాయో ఇంతవరకు నేను స్కూల్ చూడలేదు. నేను గవర్నమెంట్ స్కూల్ శ్రీకాకుళంలో ఎంటర్ అయినప్పటి నుంచి. అంటే చూడలేదంటే ఇక్కడ ఉండదని కాదు, ఉంటుంది కానీ ఎక్కడో ఉంటుంది లోపలికి, ఎక్కడికో మనకి కనపడలేదు. లేదంటే ఆ దారిలో మనం రాలేదు. ఇది గవర్నమెంట్ ఆఫీస్లో ఉంది. ఇది ఏంటో ఇది, దీని పేరు ఊరు ఏమైనా ఉందా చూద్దాం, ఉండండి. న్యాయ సేవా సదన్ అంటే జిల్లా కోర్టు. అది ఇదంతా జిల్లా కోర్టు ప్రాంగణం అన్నమాట. శ్రీకాకుళం బస్ స్టాండ్లోకి మన బస్సు వెళ్ళిపోతుంది. శ్రీకాకుళం బస్ స్టాండ్ లోపలికి మనం వచ్చేసాం. పాలకొండ నుంచి మొదలైన మన ప్రయాణం శ్రీకాకుళంలో ముగిసింది. మళ్ళీ మరో సరికొత్త ప్రయాణంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి రఘు ప్రయాణాలు.